శాంతి. ఈరోజు 13/2/26 ఫిబ్రవరి 13వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీవన్నీ గుప్తమైనవే, కావున మీరు ఏ విధమైన ఆర్భాటము చేయకూడదు. మీ కొత్త రాజధాని నశాలో ఉండాలి. ఇక్కడ మీవన్నీ గుప్తమైనవే, కావున మీరు ఏ విధమైన ఆర్భాటము చేయకూడదు. మీ కొత్త రాజధాని నశాలో ఉండాలి. ఈరోజు ప్రశ్న: శ్రేష్ఠ ధర్మము మరియు దైవీ కర్మ స్థాపన కొరకు పిల్లలైన మీరు ఏ పురుషార్థం చేస్తున్నారు? శ్రేష్ఠ ధర్మము మరియు దైవీ కర్మ స్థాపన కొరకు పిల్లలైన మీరు ఏ పురుషార్థం చేస్తున్నారు? ఏ పురుషార్థాన్ని? జవాబు: మీరిప్పుడు పంచ వికారాలను వదిలేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వికారాలే అందరినీ భ్రష్టంగా చేసాయి. ఈ సమయంలో అందరూ దైవీ ధర్మం నుండి మరియు దైవీ కర్మల నుండి భ్రష్టులుగా అయ్యారు అని మీకు తెలుసు. బాబా ఏ శ్రీమతాన్నిచ్చి శ్రేష్ఠ ధర్మాన్ని మరియు శ్రేష్ఠ దైవీ కర్మను స్థాపన చేస్తారు. మీరు శ్రీమతంపై నడిచి బాబా స్మృతి ద్వారా వికారాలపై విజయాన్ని పొందుతారు. చదువు ద్వారా మీకు మీరే రాజతిలకాన్ని దిద్దుకుంటారు. ఈరోజు పాట: నిన్ను పొంది మేము సర్వాన్ని పొందాము. తుమ్హే పాకే హమ్నే జహాన్ పాలియా హై. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు గీతాన్ని విన్నారు. బాబా అని ఆత్మిక పిల్లలే అంటారు. వీరు అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారని పిల్లలకు తెలుసు. అనగా వారు అందరికీ తండ్రి. వారిని అనంతమైన పిల్లలందరూ, ఆత్మలందరూ స్మృతి చేస్తూ ఉంటారు. ఏదో ఒక విధంగా స్మృతి చేస్తారు, కానీ తమకు ఆ పరంపిత పరమాత్మ ద్వారా విశ్వరాజ్యాధికారం లభిస్తుందన్నది తెలియదు. మాకు తండ్రి ఏ సత్యుగ విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తారో అది స్థిరంగా, అఖండంగా, అచలంగా ఉంటుంది. మా రాజ్యాధికారం 21 జన్మలు నిలిచి ఉంటుందని మీకు తెలుసు. మొత్తం విశ్వమంతటి పైన మన రాజ్యం ఉంటుంది. దాన్ని ఎవరూ దోచుకోలేరు. మన రాజ్యం ఒడిదొడుకులు లేకుండా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒకే ధర్మం ఉంటుంది, ద్వైతం ఉండదు. అది అద్వైత రాజ్యము. పిల్లలు ఎప్పుడు గీతాన్ని విన్నా తమ రాజధాని నశ వారికి రావాలి. ఇటువంటి గీతాలు తమ ఇంట్లో ఉండాలి. మీ సర్వస్వము గుప్తంగా ఉంది మరియు గొప్ప గొప్ప వ్యక్తుల ఆర్భాటం ఎంతో ఉంటుంది. మీకు ఆర్భాటం ఏదీ లేదు. బాబా ఎవరిలోకైతే ప్రవేశించారో వారు కూడా ఎంతో సాధారణంగా ఉండటం మీరు గమనిస్తారు. ఇక్కడ మనుషులు ప్రతి ఒక్కరూ ధర్మ విరుద్ధంగా ఉంటూ చీచీ పనులే చేస్తారని కూడా పిల్లలకు తెలుసు. కావున వారిని అవివేకులు అని అంటారు. బుద్ధికి పూర్తిగా తాళం వేయబడి ఉంది. మీరెంతో వివేకవంతులుగా ఉండేవారు, విశ్వాధిపతులుగా ఉండేవారు. ఇప్పుడు మాయ ఎంత అవివేకులుగా చేసేసిందంటే దాంతో ఎందుకు పనికి రాకుండా ఉన్నారు. తండ్రి వద్దకు వెళ్లేందుకు యజ్ఞ తపాదులు ఎన్నో చేస్తూ ఉంటారు, కానీ వాటి వల్ల ఏమీ లభించదు. ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ప్రతిదినము అకళ్యాణమే జరుగుతూ ఉంటుంది. ఎంతెంతగా మనుషులు తమో ప్రధానంగా అవుతారో అంతంతగా అకళ్యాణం జరగవలసిందే. ఏ ఋషులు మునుల గాయనమైతే ఉందో వారు పవిత్రంగా ఉండేవారు. నేతి నేతి అని అనేవారు. ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు. కాబట్టి శివోహం, తతత్వం, సర్వవ్యాపి, నీలోనూ నాలోనూ అందరిలోనూ ఉన్నారు అని అంటున్నారు. ఇలా రకరకాలుగా అంటున్నారు. వారు కేవలం పరమాత్మ అని అంటారు. పరంపిత అని ఎప్పుడు అనరు. ఒకవైపు పరంపిత అని అంటూ మళ్ళీ ఇంకొక వైపు సర్వవ్యాపి అని అనడం తప్పు. కావుననే వారిని పరమపిత అని కాక ఈశ్వరుడు, పరమాత్మ అని అంటారు. తండ్రి అన్న పదం వారి బుద్ధిలోకి రాదు. కొందరు తండ్రి అని పిలిచినా కేవలం నామమాత్రంగానే అలా పిలుస్తారు. పరంపిత అని అర్థం చేసుకున్నట్లయితే వారి బుద్ధి ఒక్కసారిగా ప్రకాశిస్తుంది. బాబా స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. కావుననే వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. ఇప్పుడు మనం ముక్తి జీవన్ముక్తులను ఎలా పొందగలము అన్నది ఎవరి బుద్ధిలోకి రాదు. ఆత్మ పతితంగా అయిపోయింది. ఆత్మ మొదట సతోప్రధానంగా వివేకవంతంగా ఉండేది. మళ్ళీ సతో రజు తమోలలోకి వస్తుంది.
అవివేకంగా అయిపోతుంది. ఇప్పుడు మీకు తెలివి వచ్చింది. తండ్రి మనకు ఈ స్మృతిని కలిగించారు. కొత్త ప్రపంచమైన భారతదేశం ఉన్నప్పుడు మన రాజ్యం ఉండేది. ఒకే మతము, ఒకే భాష, ఒకే ధర్మం ఉండేవి. ఒక్క మహారాజు మహారాణుల రాజ్యమే ఉండేది. మళ్ళీ ద్వాపరయుగంలో వామ మార్గం ప్రారంభమైనప్పుడు ఇక ప్రతి ఒక్కరి కర్మలపై ఆధారపడి ఉంటుంది. కర్మ అనుసారంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. నేను మీకు ఎటువంటి కర్మలను నేర్పిస్తానంటే దాని ద్వారా మీరు 21 జన్మల రాజ్యాధికారాన్ని పొందుతారు. అక్కడ కూడా హద్దులోని తండ్రి ఉంటాడు. కానీ అక్కడ నేను ఈ రాజ్య వారసత్వాన్ని అనంతమైన తండ్రి నుండి పొందాను అన్న జ్ఞానం ఉండదు. మళ్ళీ ద్వాపరయుగం నుండి రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. వికారి సంబంధాలు ఏర్పడతాయి. మళ్ళీ కర్మల అనుసారంగా జన్మ లభిస్తుంది. భారతదేశంలో పూజ్యులైన రాజులు ఉండేవారు. అలాగే పూజారి రాజులు కూడా ఉండేవారు. సత్య త్రేతాయుగాల్లో అందరూ పూజ్యులుగా ఉండేవారు. అక్కడ పూజ లేక భక్తి మొదలైనవేవి ఉండవు. ద్వాపరయుగం నుండి భక్తి ప్రారంభమైనప్పుడు యథా రాజారాణి తథా ప్రజ అందరూ పూజారులుగా భక్తులుగా అయిపోతారు. అందరికన్నా పెద్ద రాజు అయిన సూర్యవంశీ మహారాజు కూడా పూజారిగా అయిపోతాడు. ఇప్పుడు మీరు నిర్వికారులుగా అవుతారు. దాని ప్రారంధాన్ని 21 జన్మలు పొందుతారు. మళ్ళీ భక్తి మార్గం ప్రారంభమవుతుంది. దేవతల మందిరాలను తయారు చేసి పూజిస్తూ ఉంటారు. ఇది కేవలం భారతదేశంలోనే జరుగుతుంది. 84 జన్మల కథను ఏదైతే తండ్రి వినిపిస్తారో అది కూడా భారతవాసుల కొరకే. ఇతర ధర్మాల వారు వచ్చేదే తర్వాత. ఆ తర్వాత వృద్ధి జరుగుతూ జరుగుతూ లెక్కలేనంత మందిగా అయిపోతారు. అనేక రకాలైన భిన్న భిన్న ధర్మాల వారి పోలికలు ప్రతి విషయంలోనూ వేరువేరుగా ఉంటాయి. వారి ఆచార వ్యవహారాలు కూడా భిన్నంగా ఉంటాయి. భక్తి మార్గం కొరకు సామాగ్రి కూడా కావాలి. బీజం చిన్నగా ఉంటుంది, కానీ వృక్షం ఎంత పెద్దగా ఉంటుంది. వృక్షంలోని ఆకులు మొదలైన వాటిని లెక్కించలేరు. అలాగే భక్తి విస్తారం కూడా జరుగుతుంది. లెక్కలేనన్ని శాస్త్రాలను తయారు చేస్తూ ఉంటారు. ఈ భక్తి మార్గ సామాగ్రులన్నీ అంతమైపోతాయి. కావున ఇప్పుడు తండ్రినైనా నన్నొక్కడిని స్మృతి చేయండి అని బాబా పిల్లలకు తెలియచేస్తున్నారు. భక్తి ప్రభావం కూడా ఎంతో ఎక్కువగా ఉంది కదా. ఎంతో సుందరంగా ఉంటుంది. నాట్యము, తమాషాలు, పాటలు మొదలైన వాటిపై ఎంతగా ఖర్చు చేస్తూ ఉంటారు. కేవలం తండ్రినైన నన్నొక్కడినే మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. అలాగే మీ ధర్మమైన ఆది సనాతన ధర్మాన్ని కూడా స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. మీరు అనేక రకాలైన భక్తిని జన్మజన్మాంతరాలు చేస్తూ వచ్చారు. సన్యాసులు కూడా ఆత్మలుండే స్థానమైన ఆ బ్రహ్మ మహాతత్వాన్ని పరమాత్మగా భావిస్తారు. నిజానికి సన్యాసులు సతోప్రధానంగా ఉన్నప్పుడు వారు అడవుల్లోకి వెళ్ళి శాంతిగా ఉండవలసి ఉంటుంది. అలాగని వారు వెళ్ళి బ్రహ్మంలో లీనమవుతారని కాదు. తండ్రి వద్దకు వెళ్ళేందుకు యజ్ఞ తపాదులు ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల ఏమీ లభించదు. ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ప్రతిదినము అకళ్యాణమే జరుగుతూ ఉంటుంది. ఎంతెంతగా మనుషులు తమో ప్రధానంగా అవుతారో అంతంతగా అకళ్యాణం జరగవలసిందే. బ్రహ్మం స్మృతిలో ఉంటూ శరీరాన్ని వదిలినట్లయితే బ్రహ్మంలో లీనమైపోతామని భావిస్తారు. కానీ ఎవరూ లీనం అవ్వలేరని, ఆత్మ అవినాశి అని, అదెప్పుడు లీనం అవ్వదని బాబా తెలియచేస్తున్నారు. భక్తి మార్గంలో ఎంతో తలబద్దలు కొట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇంకొక వైపు భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తాడు అని అంటారు. మరి ఏది సరైంది? బ్రహ్మంతో యోగాన్ని జోడించి బ్రహ్మంలో లీనమైపోతారు అని అంటారు. గృహస్థ ధర్మం వారు భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి పతితులను పావనంగా తయారు చేస్తారు అని అంటారు. అలాగని పైనుండి ప్రేరణ ద్వారా నేర్పిస్తారని కాదు. టీచర్ ఇంట్లో కూర్చొని ప్రేరణను ఏమైనా ఇస్తాడా? ప్రేరణ అన్నదేమీ లేదు. ప్రేరణ ద్వారా ఏ పనులు జరగవు. శంకరుని ప్రేరణ ద్వారా వినాశనం జరుగుతుంది అని అంటారు. కానీ ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. వారు ఆ ముసలాలు మొదలైనవి తయారు చేయవలసిందే. అలా కేవలం మహిమను గానం చేస్తారు. ఎవరికి తమ పూర్వీకుల మహిమను గూర్చి తెలియదు. ధర్మ స్థాపకులను కూడా గురువులుగా భావిస్తారు. కానీ వారు కేవలం ధర్మాన్ని స్థాపిస్తారు.
ఎవరైతే సద్గతినిస్తారో వారే గురువుగా పిలువబడతారు. వారు ధర్మస్థాపనను చేసేందుకు వస్తారు. వారి వెనుక వారి వంశావళి అంతా వస్తూ ఉంటుంది. సద్గతినైతే ఎవరికి ఇవ్వలేరు, మరి వారిని గురువులు అని ఎలా అంటారు? గురువు ఒక్కరే, వారిని సర్వుల సద్గతిదాత అని అంటారు. భగవంతుడైన తండ్రియే వచ్చి సర్వులకు సద్గతినిస్తారు. ముక్తి జీవన్ముక్తులనిస్తారు. వారి స్మృతిని ఎవరు మర్చిపోలేరు. భర్తపై ఎంత ప్రేమ ఉన్నా ఇంకొక వైపు భగవంతుడా, హే ఈశ్వర అని అంటారు. ఎందుకంటే తానే సర్వుల సద్గతిదాత. ఇదంతా రచన అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. తండ్రినైనా నేనే రచయితను, అందరికీ సుఖాన్నిచ్చేది ఒక్క బాబాయే. సోదరులకు వారసత్వాన్ని ఇవ్వలేరు. వారసత్వం ఎల్లప్పుడూ తండ్రి నుండే లభిస్తుంది. అనంతమైన పిల్లలకు మీకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తాను, కావుననే నన్ను హే పరంపిత దయ చూపించండి, క్షమించండి అని అంటారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. భక్తి మార్గంలో అనేక రకాలైన మహిమలను చేస్తారు. అది కూడా డ్రామానుసారంగా తమ పాత్రను అభినయిస్తూ ఉంటారు. వీరు పిలిచారు కాబట్టి రావటం లేదు, ఇది డ్రామాలో రచింపబడి ఉంది. డ్రామాలో నేను రావాల్సిన పాత్ర రచింపబడి ఉందని బాబా అంటారు. అనేక ధర్మాల వినాశనము, ఏకధర్మ స్థాపన, లేక కలియుగ వినాశనము మరియు సత్యుగ స్థాపన చేయవలసిందే. నేను నా సమయానుసారంగానే నేను వస్తాను. ఈ భక్తి మార్గపు పాత్ర కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఎప్పుడైతే భక్తి మార్గపు పాత్ర పూర్తయిందో అప్పుడు నేను వచ్చాను, ఇప్పుడు మేము తెలుసుకున్నాము అని పిల్లలు కూడా అంటారు. 5000 సంవత్సరాల తర్వాత మేము మళ్ళీ మిమ్మల్ని కలిశాము అని అంటారు. కల్పపూర్వం కూడా బాబా బ్రహ్మతనువులోకే వచ్చారు. ఈ జ్ఞానం మీకు ఇప్పుడు లభిస్తుంది. ఇది మళ్ళీ ఇంకెప్పుడు లభించదు. ఇది జ్ఞానము, అది భక్తి. జ్ఞానపు ప్రారంధం పైకెక్కే కళ. భక్తి క్షణంలో జీవన్ముక్తి అని అంటారు. జనకుడికి ఒక క్షణంలో జీవన్ముక్తి లభించింది. రాధ వెళ్ళి అనురాధగా అయినట్లుగా ఈ జ్ఞానం ద్వారా జనకుడు సీతకు తండ్రిగా, అనుజనకుడిగా అయినట్లుగా వ్రాయబడి ఉంది. ఇది కూడా ఒక ఉదాహరణగా చెప్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. జనకుడు క్షణంలో జీవన్ముక్తిని పొందాడు అని అంటారు. కేవలం ఒక్క జనకుడు మాత్రమే జీవన్ముక్తిని పొందాడా? జీవన్ముక్తి అనగా ఈ రావణుని జైలు నుండి జీవితానికి ముక్తిని ఇస్తారు. పిల్లలందరూ ఎంతటి దుర్గతిని పొందారో తండ్రికి తెలుసు. వారి సద్గతి మళ్ళీ జరగనున్నది. దుర్గతి నుండి మళ్ళీ ఉన్నతమైన గతి, ముక్తి, జీవన్ముక్తులను పొందుతారు. మొదట ముక్తిలోకి వెళ్ళి మళ్ళీ జీవన్ముక్తిలోకి వస్తారు. శాంతి నుండి మళ్ళీ సుఖధామాలలోకి వస్తారు. ఈ చక్రం రహస్యం అంతటినీ తండ్రి అర్థం చేయించారు. మాతో పాటు ఇతర ధర్మాలు కూడా వస్తూ ఉంటాయి. మనుష్య సృష్టి వృద్ధి నొందుతూ ఉంటుంది. ఈ సమయంలో మనుష్య సృష్టి వృక్షం తమో ప్రధానంగా జడ్జడీభూతంగా అయిపోయింది. ఆది సనాతన దేవీ దేవత ధర్మపు పునాదంతా కొల్లిపోయింది. మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి. భారతదేశంలో ఒక్కరు కూడా తమను ఆది సనాతన ధర్మానికి చెందిన వారిగా భావించరు. ఎందుకంటే దేవతలు పవిత్రంగా ఉండేవారు, కానీ మేము పవిత్రంగా లేము. మరి అపవిత్రులమైన, పతితులమైన మేము స్వయాన్ని దేవతలుగా ఎలా పిలుచుకోగలము అని భావిస్తారు. హిందువులుగా పిలుచుకోవడం కూడా డ్రామా ప్లాన్ అనుసారంగా ఒక ఆచారంగా అయిపోతుంది. జనాభా లెక్కల్లో హిందూ ధర్మము అని వ్రాసేస్తారు. గుజరాతీ వారైనా కానీ హిందూ గుజరాతీ అని అంటారు. అసలు ఈ హిందూ ధర్మం ఎక్కడి నుండి వచ్చింది అని వారిని అడగనైతే అడగండి, కానీ వారెవ్వరికీ తెలియదు. కేవలం మా ధర్మాన్ని కృష్ణుడు స్థాపించారు అని అనేస్తారు. ఎప్పుడు స్థాపించారు అని అడిగితే ద్వాపరంలో అని అంటారు. ద్వాపర యుగం నుండి మనుష్యులు తమ ధర్మాన్ని మరిచి హిందువులుగా పిలుచుకుంటున్నారు. కావుననే వారిని దైవీ ధర్మభ్రష్టులు అని పిలవడం జరుగుతుంది. అక్కడ అందరూ మంచి కర్మలను చేస్తారు, ఇక్కడ అందరూ అశుద్ధమైన కర్మలను చేస్తారు. కావుననే దేవీ దేవతలు ధర్మభ్రష్టులుగా, కర్మభ్రష్టులుగా అయ్యారు అని అనడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ శ్రేష్ఠ ధర్మము, శ్రేష్ఠ దైవీ కర్మ స్థాపన జరుగుతుంది.
కావున ఇప్పుడిక ఈ పంచవికారాలను వదులుతూ ఉండండి అని అనడం జరుగుతుంది. ఈ వికారాలు అర్ధకల్పం నుండి ఉన్నాయి. ఈ ఒక్క జన్మలో వీటిని వదలటంలోనే కష్టపడవలసి ఉంటుంది. కష్టపడకుండా విశ్వరాజ్యాధికారం లభించదు. తండ్రిని స్మృతి చేస్తారు, దాని ద్వారానే మీరు స్వయానికి రాజ్య తిలకాన్ని ఇచ్చుకుంటారనగా రాజ్యానికి అధికారులుగా అవుతారు. నరుడి నుండి నారాయణుడిగా అయ్యే కథను వినిపిస్తారు. ఈ కథ ఎంత ప్రసిద్ధమైంది. దీన్ని అమర కథ, సత్యనారాయణ కథ, మూడవ నేత్రాన్ని ఇచ్చే కథ అని కూడా అంటారు. ఈ మూడింటి అర్థాన్ని కూడా తండ్రి అర్థం చేయిస్తారు. భక్తి మార్గపు కథలైతే ఎన్నో ఉంటాయి. కావున గీతం ఎంత బాగుందో చూడండి. ఏం పాట ఈరోజు? తుమ్హే పాకే హమ్నే జహాన్ పాలియా హై, నిన్ను పొంది నేను సర్వస్వాన్ని పొందాను. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మేము ఒకే మతంపై ఒకే రాజ్యాన్ని ఒకే ధర్మాన్ని స్థాపన చేసేందుకు నిమిత్తమయ్యాము అన్న స్మృతిని సదా ఉంచుకోవాలి. కావున ఎల్లప్పుడూ ఐక్యతతో ఒకే మతంపై నడవాలి. 2, స్వయం రాజ్య తిలకాన్ని దిద్దుకునేందుకు వికారాలను వదిలేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. చదువుపై పూర్తి ధ్యానాన్ని ఉంచాలి. ఈరోజు వరదానము, సిద్ధి స్వరూప భవ. కర్మాతీత స్థితిలో స్థితులై నలువైపులా ఉన్న సేవలను నడిపించే సిద్ధి స్వరూప భవ. కర్మాతీత స్థితిలో స్థితులై నలువైపులా ఉన్న సేవలను నడిపించే సిద్ధి స్వరూప భవ. ముందు ముందు నలువైపులా ఉన్న సేవల విస్తారాన్ని నడిపించేందుకు భిన్న భిన్న సాధనాలను ఉపయోగించవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో పత్ర వ్యవహారాలు లేక టెలిగ్రామ్లు, టెలిఫోన్లు మొదలైనవి పనిచేయవు. అటువంటి సమయంలో వైర్లెస్ సెట్ కావాలి. అందుకొరకు ఇప్పుడిప్పుడే కర్మయోగులుగా, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితిలో స్థితులై ఉండే అభ్యాసాన్ని చేయండి. అప్పుడు నలువైపులా సంకల్ప సిద్ధి ద్వారా సేవలో సహయోగిగా అవ్వగలుగుతారు. స్లోగన్, పరమాత్మ ప్రేమ యొక్క పాలనకు స్వరూపము మీ సహజ యోగి జీవితము. పరమాత్మ ప్రేమ యొక్క పాలనకు స్వరూపము మీ సహజ యోగి జీవితము. అవ్యక్త సూచనలు. ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నులుగా అవ్వండి. ప్రతి ఒక్కరూ 2 విషయాలపై విశేషంగా శ్రద్ధ పెట్టాలి. 1, సదా సంస్కారాలను కలుపుకుపోయే యూనిటీ, అంటే ఐకమత్యం. నిన్న కూడా 2 విషయాలు చెప్పారు. 1, నేను నిమిత్తుడును అని భావించాలి. 2వది ఏం చెప్పారు? నిర్మాణంగా అవ్వాలి, అభిమానం లేకుండే వారిగా ఉండాలి. ఈరోజు చెప్తున్నారు 1, సదా సంస్కారాలను కలుపుకుపోయే యూనిటీ. 2, ఒకరి పట్ల ఒకరు విశ్వాసాన్ని పెట్టుకొని సదా సంతుష్టంగా ఉండటము, అందరినీ సంతుష్టం చేయటము. సదా సంస్కారాలను కలుపుకుపోయే ఐకమత్యంతో ఉండటము. 2, ఒకరి పట్ల ఒకరి విశ్వాసాన్ని పెట్టుకొని సదా సంతుష్టంగా ఉండటము మరియు అందరినీ సంతుష్టం చేయడము. ఎప్పుడైతే ఈ 2 విషయాలపై ఎల్లప్పుడూ శ్రద్ధ పెడతారో అప్పుడు బాబా ఎవరో, ఎలాంటి వారో అలాగే కనిపిస్తారు మరియు ప్రత్యక్షత జరుగుతుంది. ఓం శాంతి.